హాయ్ హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఆదరిస్తున్న వాళ్ళందరికీ, అభిమానిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత బాగా అంటే అసలు అంటున్నారు, అక్క వాయిస్ క్లియర్ లేకున్నా, హెల్త్ బాగాలేకున్నా మా కోసం వీడియోస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని కామెంట్స్లో కూడా పెడుతున్నారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు కూడా ఎంతో బాధపడి బాధల్లోనే ఉంటారు. మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టడం ఇష్టం ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేటివి ఆపను. ఎప్పుడో మరీ వీక్ అంటే చెయ్యలేను, నాతోటి కాదు అనుకున్నప్పుడే నేను ఆపేస్తా వీడియోస్. ఎట్లాగో బ్యూటీ పార్లర్ కూడా పెట్టాను కాబట్టి, కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి, ముందు ముందు ఒకవేళ బిజీ ఉంటే మేబీ పెట్టలేకపోవచ్చు. అయినా పెడతా. నేను ఎంత బ్యూటీషియన్ అయినా కూడా నా యూట్యూబ్ వర్క్‌ని మాత్రం నేను ఆపను. ఎందుకంటే ఎంతో కష్టపడితే గానీ ఈ 4 నెలల్లో ఈ 10,000 దాటలేను. దాటుతున్నా. ఇంకొక 100 అయితే ఖతం 11,000 అయితాం మనం. ఈ 4 మంత్స్‌లోనే. ఓకేనా. ఇదంతా మీ అందరి సహకారంతోనే నాకైతుంది. మీరందరూ నా మీద పెట్టుకున్న ఈ అభిమానం వల్లనే ఉషా ముందుకొస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్, కామెంట్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వండి. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఆఫర్ అనేది వినియోగించుకోండి. ఆఫర్ పెట్టినాం కాబట్టి ఆఫర్ వినియోగించుకోండి. సమజైందా? అట్లా ఉంటుంది మనతోటి. అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఏంటబ్బా కంటెంట్, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా. మ్యాక్సిమం ఇది నైట్ టైంలోనే కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. లేట్ నైట్ ఆలోచనలు మీ పర్సన్వి చూద్దాం. చాలా ఒంటరిగానే ఉంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒంటరిగానే బాధపడుతున్నారు. మీరు తన పక్కన ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. అంటే లోన్లీగా కాకుండా హ్యాపీగా ఉంటారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీతోనే, మీరుంటేనే తన లైఫ్ బిందాస్‌గా ముందుకెళ్తాదని బాధపడుతున్నారు. అండ్ జంతువులతో స్నేహం చేస్తున్నారు కొంతమంది. మనుషులతో స్నేహం చేయడం కంటే జంతువులతో చేయడమే బెటర్ అనుకుంటున్నారు. ఎందుకంటే జంతువులే ఈ రోజుల్లో నయం. కుక్కలు విశ్వాసం గలవి మనుషుల కన్నా. అండ్ మనీ పరంగా మాత్రం చాలా లాస్‌లో ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే ఒకటే ఆలోచిస్తున్నారు. మీరు మనీ పరంగా మంచి గ్రోత్ అవుతున్నారు. మీరెవరి సపోర్ట్ లేకుండా ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నందుకు వాళ్ళు గర్వపడుతున్నారు. పైకి చెప్పకున్నా గూడా లోపల మాత్రం సంతోషపడుతున్నారు. కొంచెం కుళ్ళుకుంటున్నారు గూడా. అండ్ ఏ రోజైనా అవసరం వచ్చింది అని ఒక్క మాట అడిగినా, ఎంత మాట్లాడకున్నా, ఎంత గొడవ పెట్టుకున్నా మీరు హెల్ప్ చేయడానికి వెనకాడరు. కాకపోతే ఇప్పుడు సచ్చినా మనం హెల్ప్ జేయమన్నట్టు. ఎందుకంటే ఒకసారి 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు జేసినాం. 10 సార్లు మనమే ప్రతిసారి లొంగాలంటే మనకు గూడా జరంత సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉంది. సో, మీ పర్సన్‌కి అర్థమైంది ఏంటంటే, మీరు తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలరు. మీరున్న చోట ఒక బ్రైట్‌నెస్ ఉంటది. ఖచ్చితంగా పాజిటివిటీ ఉంటది. మీరేదైనా సరే మంచి కోరుకుంటారు తప్ప చెడు కోరుకోరు. ఎవరైతే చెడు కోరుకుంటున్నారో ఆ చెడు వాళ్ళకే ఎదురైతుంది. సో, మీ పర్సన్ లేట్ నైట్స్ ఎక్కువగా థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీ గురించి మీ బొమ్మలు చూడడం, మీ మెసేజెస్ చూడడం, ఏడవడం లిటరల్లీ. మీకేదైనా బాధ అనిపిస్తుందా? అకారణంగా మీ కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయా? అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు గాబట్టే ఇక్కడ మీకనిపిస్తుంది. అండ్ ఒంటరిగానే బాధపడుతున్నారు. ఒంటరిగానే సెపరేట్‌గా ఉంటున్నారు. ఒంటరిగా తనంతల తాను గదిలో ఉంటూ ఆలోచనలతో మీ జ్ఞాపకాలుంటే మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఎంత బాధ ఉన్నా మీకు చెప్పొద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు చెప్పి ఉన్న ఇజ్జత్ కూడా ఊడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళకి. సో, అందుకే ఏం చెప్పకుండా సైలెంట్‌గా, మౌనంగా భరించుకుంటున్నారు. మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడను అని గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. మిమ్మల్ని తప్ప థర్డ్ పార్టీ వాళ్ళని దేకను కూడా దేకట్లేదు. ఎందుకు దేకాల్సిన అవసరం ఏముంది?
వాళ్ళేమన్నా జేసి పెడుతుర్రా? మీదికెళ్ళి మీ పర్సన్నే గోకినోళ్ళు ఇంకేం దెక్కుతారు వాళ్ళని జెప్పుర్రి. ఆల్రెడీ వాళ్ళ చిత్ర విచిత్రాలన్నీ బయటకొచ్చినాయి. సో, వీళ్ళైతే ఎమోషనల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా ఏడుస్తున్నారు లిటరల్లీ. అండ్ మీరెప్పుడు ఎక్కడ ఉన్నా హ్యాపీగానే ఉంటారు. అండ్ మిమ్మల్ని అసలు తప్పు పట్టే చాయిస్ లేదు. ఎందుకంటే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. మంచి గురించి చెప్తారు. అండ్ వాళ్ళ దగ్గర పైసల ప్రాబ్లమ్ ఉన్నా మీ దగ్గర అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీది బంధం విడిపోయిందనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ వాళ్ళతోనే బంధం రిమూవ్ అయిపోయి మీ బంధం కలవబోతుంది. మీకు రీయూనియన్ అనేది ఉంది ఖచ్చితంగా. మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కోరుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. ఒకవేళ మ్యారీడ్ పర్సన్సే దూరంగా ఉంటే తొందరలోనే కలవబోతున్నారు. అండ్ ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. ఎవరేమన్నా, ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అండ్ ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా సరే వాటన్నింటిని దాటుకొని రాగలుగుతారు. సప్త సముద్రాల అవతల ఉన్న ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా మిమ్మల్ని మాత్రం మర్చిపోలేరు. అండ్ మీ లైఫ్‌తోనే తన లైఫ్ ముడిపడి ఉంది అన్న నమ్మకం వాళ్ళకుంది గాబట్టే లేట్ నైట్స్ ఇంకెక్కువగా బాధపడుతున్నారు. సారీ చెప్తున్నారు. అండ్ మీరు ఒక క్వీన్ ఆర్ కింగ్ అంటే మీరు అన్ని రకాలుగా బుద్ధి, గుణం, జ్ఞానం, తెలివి, కొన్ని ఎథిక్స్ అంటే మనిషికిచ్చే విలువలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. సర్వం మీ దగ్గర ఉన్నాయి. సో, మీకు మనీ పరంగానైతే లోటేం లేదు. మిమ్మల్ని తప్ప వేరెవ్వరిని ఇష్టపడరు మీ పర్సన్స్. మీరు మీ పర్సన్స్ తప్ప ఎవరిని పట్టించుకోరు. మీ పర్సన్స్ చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు. సో, ఇది మీ పర్సన్ లేట్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మిథున, తుల, కుంభ రాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి, వృషభం, కన్య, మకర రాశి, వృశ్చికం వృశ్చికం ఒక నిమిషం ఆగండబ్బా! నాకు ఈ రాశిలు సరిగ్గా అప్పుడప్పుడు బుర్రలోకి రావు. షిట్టన్న యాదికి రావన్నట్టు. అన్ని రాశుల పేర్లు చెప్పానో లేదా అనుకుంటా మళ్ళీ. ఓకే. వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి. ఓకే. ఈ రాశుల వాళ్ళొచ్చేసారు. KTSUFURMVTWABS ఈ లెటర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా? అండ్ ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. వాళ్ళ మనసులో చాలా ఫీలింగ్స్, ఎమోషన్స్ పెట్టుకున్నారు మీ పర్సన్స్. వాళ్ళైతే అసలు మిమ్మల్ని మర్చిపోరు. అండ్ నేచర్ సైన్స్ చూపిస్తుంది మీకు మంచి జరగబోయే ముందు. భగవంతుడు కొన్ని సైన్స్ చూపిస్తాడు ఖచ్చితంగా. అది చూపిస్తుంది. మీ లైఫ్‌లో ఒక బ్రైట్‌నెస్, ఒక వెలుగు రాబోతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేనిఫెస్టేషన్స్ నిజం కాబోతున్నాయి. ఎవరైతే మేనిఫెస్టేషన్ ఈవినింగ్, నైట్ చేస్తున్నారో ఖచ్చితంగా జరగబోతుంది. మీకోసం మీ రాజు లేదా మీ రాణి మీ లైఫ్‌లోకి రాబోతుంది. హోప్, నమ్మకం పెట్టుకోండి. హీలింగ్ అవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు. హీల్ అవుతున్నారు. ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. ఖచ్చితంగా మీ కలలు నెరవేరబోతున్నాయి. టు బీ హానెస్ట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ అతి త్వరలో ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. నెరవేరుతాయి. ఓకేనా? నమ్మకం ఉంచండి. నమ్మకం ఉన్న చోట ఏదైనా నిజం జరుగుతది. డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. హర హర మహాదేవ్. చూద్దాం డివైన్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం. మీకేం చెప్తున్నారు డివైన్? ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. నాట్ ద రైట్ టైం అట కొంతమందికి. ఇంప్రూవింగ్ హెల్త్. కొంతమంది కరెక్ట్ టైం కాకుండా ఎక్కువ ఆలోచించి హెల్త్ బాగాలేదంట చూపించుకోండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఇయర్లో మీకు కొన్ని కష్టాలు దూరం అవుతాయి. డోంట్ స్టాప్. మీరు ఏం ఆపకండి. నోట్ నీడ్ టు వరీ. బాధపడొద్దు. సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్. ఇంతకుముందులాగా సిచ్యువేషన్ లేదంట. డివైన్ మీకే చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఏం బాధపడొద్దు. ఏమంతా సోంచాయించొద్దు. ఎక్కువగా థింక్ చేయొద్దు. ఓకేనా? అది మర్చిపోకండి. మీ ఏంజల్ నంబర్ ఏంటో కోరుకొని కామెంట్లో పెట్టండి నాకు. 2 1 5 5
5 2 1. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నంబర్ని కామెంట్లో పెట్టండి. 555 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? 555 బొమ్మన బొరుస చూద్దాం. బొమ్మన బొరుస 1 2 3 బొరుసు పడింది. ఎవరు గెస్ చేశారు వాళ్ళు చెప్పండి. రైట్ ఆర్ లెఫ్టా? ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా? రైట్ ఆర్ లెఫ్ట్? 1 2 3 పెట్టారా? రైట్ ఆర్ లెఫ్ట్? లెఫ్ట్లో ఉంది. ఓకేనా? బాగా చదువుకుంచుకోండి. మీకు కూడా చెప్తా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏడుపు ఎప్పుడు నలుగురు ఇంట్లో వాళ్ళ ఏడుపు ఏంటో తెలుసా? ఎప్పుడు నలుగురు ఏమనుకుంటారో, సొసైటీ ముందు మన పరువు పోతుందో అని అనుకుంటారు. సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీయా? రవీంద్రనాథ్ ఠాగూరా? లేదా అంబేద్కర్‌లతో నిండిపోయిందా? లేదు కదా! మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్‌లెస్. మనకంటే ఎదవలు. సొసైటీ నిండా ఇంతమంది ఉన్నప్పుడు ఆళ్ళ కోసం మీరు బాధపడేదెందుకు? సమజైందా? అందుకే అంటారు లకిడీ కపూలని. విజయం మనుషులు ఉంటారు గెలుస్తున్నప్పుడు. అంటే విజయం వచ్చినప్పుడు మనుషులుంటారు. గెలుస్తున్నప్పుడు మనుషులుంటారు. కిందకి పోతున్నప్పుడు, ఓటమి అవుతున్నప్పుడు ఒక్కడు గూడా ఉండరు. అది బాగా తెలుసు మీ అందరికి. సమజైందా? అందుకనే మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికీ సంబంధం లేదు. మనకు నచ్చిన పని మనం ఉన్న ఈ చిన్న జిందగీలా హ్యాపీగా చేసుకుంటా ముందటికెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇయాల కంటెంట్ ఎవరికైతే రెజొనేట్ అయిందో రెజొనేట్ అని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అని పెట్టండి. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే కామెంట్‌లో తెలియజేయండి. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. సమజైందా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరు, ఊరు కామెంట్‌లో రాయండి. అండ్ ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ లైవ్ వస్తే 8:00కి వస్తా లైవ్‌కి. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటాను. అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నవ్వుతూ ఉండండి. ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. ఎప్పుడు ఎవరు చెడు కోరుకోకండి. అంతా మంచే జరుగుతది. మనం ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతది. మేనిఫెస్టేషన్ మస్ట్ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చేసుకోండి. ఓకేనా? అది మాత్రం మర్చిపోకండి. దాంట్లోకి అవన్నీ కామెంట్‌లో పెట్టడం మర్చిపోకండి. షార్ట్ వీడియో కూడా పెట్టాను. కామెంట్‌లో పెట్టండి. ఓకేనా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఉంటాను మరి. బాయ్. లైవ్‌లో మళ్ళీ కలుసుకుందాం. 8, 8:30 ఆర్ 9 ఆ టైమింగ్‌లో వస్తాను. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. కీప్ స్మైల్. థ్యాంక్ యూ. లవ్ యూ.